నా హృదయపూర్వక వందనాలు. చేయగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకోని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేస్తే, మరి యెషయా గ్రంథం 53:8 రాయబడిన దేవుని పిల్లరా, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనులు అతిక్రమములను బట్టి మొత్తబడెను. దేవుడు అంటున్నాడు, యేసయ్య పాపం చేసి కాదంట దేవుని పిల్లరా, అన్యాయపు తీర్పు అంట. అంటే ఏంది? ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటం లేదు, ఏ దోషం లేదు. అన్యాయపు తీర్పు నొందినవాడయ్యి ఎందుకయ్యా అలా ఆయనకి వెళ్ళాల్సి వచ్చిందంటే, నా జనులు అతిక్రమలు బట్టి అతను మొత్తబడింది. అంటే భూమి మీద ఉన్న దేవుని పిల్లలనే అతిక్రమలు అన్నిటిని బట్టి అంటే అన్యాయపు తీర్పు నొంది యేసయ్య మీదంట మోపి మొత్తాడంట దేవుని పిల్లారా, మొత్తాడంట దేవుని పిల్లారా. కనుక మనందరి పాపాలు మోసి, మనందరి పాపాలు ఆయన మీదనే వేసుకొని మనందరి పాపాలు భరించిన మహానుభావుడైన యేసయ్య పాదాల మీద మన కన్నీరు గార్చి ఆ పాదాలు గడిగిన మన పాపాలు పోతే దేవుని పిల్లరా, పోవు. కనుక ఎంతమంది అయితే మన దోషాలని ఆయన మీద పడ్డాయి, దేవుడు మన దోషములను బట్టి ఆయన మొత్తాడని ఒక ఆలోచన లేకుండా తిరుగుతున్నారు. అట్టి బిడ్డలందరూ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి నిజంగా ఆయన కన్నీటితోటి ఆయన పాదాలు కడిగి ఆయన వైపు తిరిగి రక్షణ పొందేవారిగా మారినట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, అన్యాయపు తీర్పు నొందిన వాడు ఇదిగో నా తండ్రి, నాయన ఇదిగో నా తండ్రి, ఈ ప్రజల భారాలన్నీ ఆయన మీద మోపారు అని చెప్తున్నావు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నీ పిల్లలైన వారు గమనించి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగిన ఆయన నామంలో రక్షణ పొంది నిత్య జీవానికి వెళ్ళగలిగే భాగ్యం అనుగురించి సహాయం చేయమని వారికి ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు ఆసక్తి కలిగి ఉంటున్నారో వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం, పనుల నిమిత్తం నీ బిడ్డలు బయటికి వెళ్ళి ఉండగా తండ్రి, ఎలాంటి అపాయం లేకుండా సాయంత్రం గృహానికి చేర్చు తండ్రి, ఆత్మతో సత్యంతో కుటుంబాలతో కలిసి నేను ఆరాధించే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.